అబ్బా ఇది మస్తు దినాలైంది కనిపించక మరి ఏం చేస్తాందో ఏమో పరివిల్దాం. లచ్చి ఓ లచ్చి ఆగు ఏదో ఎనుకులాడుతున్నవేందే? అబ్బా వచ్చింది ఈ కర్ర ముఖంది మందలిస్తే పనే కాదు. నేను లేను. ఓ బర్రెదాన గంత బల్పు ఎందుకే? నువ్వే నేను లేను అని చెప్పబడుతుంది. అనే బాగి కి పాములు సుత కొలువు ఎత్తే అని గట్కేమో డ్యూటీ టైం గిట్లు ఉంటుందా ఏంటి? పొద్దుగా లేచినప్పటి సంధి చూస్తానా ఒక్కటంటే ఒక్కటి సుత బయటికి వస్తలేదే. ఓ పోరి పాము దొరకుడేందే? కాదే వాటిని పట్టుకొచ్చి నిన్ను గరిపిస్తే దరిద్రం పోతుంది. ఏ ఒర్ర కాగే ఏదైనా పని చేద్దామంటే చాలు నువ్వు కాళ్ళలో పిల్లడ్డం వచ్చినట్టే అత్తవు కదా. అయినా ఒర్ర కాగు ఎన్నో పాము బుస్సు బుస్సు అంటుంది. అగో నీ పోరు ఏమన్నా పిసవట్టిందా? కుక్కేమన్నా గరిసిందా? పాం అంటావు, దాన్ని పట్టుకొని ఏం చేస్తావే? కాటేపించుకుంటావే ఏంది? అయ్యో దీనికి ముందుగా ముచ్చట చెప్దాం. ఆయంత పీకేటట్టే ఉన్నది గుండెకి. ఏడవకే బాగి నేను పాములు పట్టేటందుకు వచ్చిన పాముల వ్యాపారం చేస్తా. కూరగాయల వ్యాపారమా లేకపోతే కుట్టు మిషనో లేకపోతే పిండి గున్న పెట్టుకోవాలే గాని గీ పాముల వ్యాపారం ఏందే? మెదడేమన్నా కళ్ళకు జారిందా? కాదే గా చైనా వాళ్ళని చూసి నేను నేర్చుకుంటానే. గాళ్ళు కప్పలు పాములు అన్ని తింటారట, తింటావా నువ్వు? ఆయనత అవి గిట్ట వండి ఎవలకన్నా పెడదామనుకుంటున్నావానే? సత్తరు పోరి. నీ రోత పాడుగాను కాదే గా పాముల విషానికును శర్మానికి మస్తు రేటు ఉంటుందంటగానే. గా చైనాల జీసికియావో అనే ఊరోళ్ళు మొత్తం పాముల వ్యాపారమే చేస్తారట తెలుసా. అసలుకు గా ఊరు పేరే పాములూరు అన్నట్టు. అంటే ఇంగ్లీషులా స్నేక్ విలేజు. స్నేక్ విలేజు. హావ్ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాళ్ళ గురించి ఎరకై నువ్వు ఈ పని ముంగటేసుకుంటున్నావా అని. అయినా గట్లెట్లా పెంచుతారే? ఇక గడ మనుషుల సప్పుడు కంటే పాముల సప్పుడే ఎక్కువ వినబడుతుందట అని చెప్పి. గడ 1000 మందే ఉంటారట కానీ ఇంటింటికి పాములు పెంచేటోళ్ళేనంట. అన్ని పాములు పెంచుతారే వాళ్ళు? ఆ చిన్నూర్లా ఓ దునియాలంతటా కానొచ్చే రకరకాల పాములు ఆన్నే ఉంటాయట. ఇక ఆడ పాములు పెంచుతారట, మంచిగా పెద్ద పెరిగినాక కావలసిన వాళ్ళకి పంపిస్తారట. అంటే ఫుల్ పైసలు దండుకుంటారు అన్నట్టు. ఫుల్ పైసలు పో. పైసలు సంపాదించుడు వాటెనక ఆయనత పాముగా అరిసింది అనుకో పైలోకానికే. మరి తమరు సుతం జర ఆలోచించాలి. నీ బొందతి గాయంత ఆలోచించారా అనేవాళ్ళు. ఇక బాగి కొక్కదానికే తెలుసు పాము కడితే చచ్చిపోతారని చెప్పి. వాళ్ళకి తెలియదా అనే వాళ్ళు గంతగనం పెంచుకునేటోళ్ళు వాళ్ళకు కూడా తెలుసు. కానీ ముందుగానే గా పాములున్న విషయం తీసేస్తారట. అబ్బో చిన్న కారెడ్డాలేవు పోరికి. అవుగాని కోబ్రో కొండ శిల్కాసుంటి పెద్ద పాములు సుతం ఉంటాయే. ఇక అన్ని ఉంటాయి కానీ నేనైతే గా పాములన్నిటికీ గిడ బాగి అనే పేరు పెడితేనే బాగి నాముగు పాము, బాగి కొండ శిల్వ, బాగి తాసు పాము, బాగి 2 తలకాయల పాము, గిట్లా ఏ పాము చూడు బాగి పేరే. తంతనే పోరి ఆడికి వచ్చినంటే. అయితమయ్యే కానీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా 3 మిలియన్ల పాములను పెంచుతారటనే. నేను 3000 పెంచానా చెప్పు? ఎట్లా పెంచుతావే? గాళ్ళు బోన్లో పెంచుతారట కానీ నేనైతే మన ఇంట్లోనే పెంచుతానే. బాగా పైసలు సంపాదిస్తేనే. ఇక అయినా బాగా వ్యాపారం పెరిగినాక నీకు సుత 2 పాములు ఫ్రీగా ఇత్తయ్యే. కాళ్ళు ఇరగొడతా బిడ్డ. ఏమనుకుంటున్నావు? తమాషాలు ఎత్తున్నావా అని లచ్చి? పోలీసులు వచ్చి పట్టుకపోతారు, జైలు ఎత్తారు. అప్పుడు పెంచు. పాములు ఏం కర్మ, ఇంకిన్ని బల్లులు ఎలుకలు సుతం పెంచుకునేవుతి. నీ బొంద లైసెన్సులు తీసుకుంటా, శిక్షణ తీసుకుంటా. అయినా గా చైనా వాళ్ళు చేసేది కూడా గిదేస్తుందా? నేను కూడా గట్లనే చేస్తా. ఐవన ఫాలో చైనా అనుకుంటా ఫాలో అవుతా. పాముల బిజినెస్ చెయ్యాలి అని బాగా ప్రిపేర్ అయినట్టున్నావు గానే. నీ బొంద తియ్యి. అయినా వాటికి గిన్ని గుడ్లు ఎత్తా, గిన్నె ఎలుక పిల్లల్ని పిల్లి పిల్లల్ని అవన్నీ ఎత్తే అవే తింటాయి, అవే ఇంట్లోండి సప్పుడేగా పెరుగుతాయి. ఇక వాటిని బయటకు వెళ్ళనియా. ఇక పెరిగినాక మంచిగా వాటి చర్మాన్ని విషాన్ని అమ్మి పైసలు ఫుల్ సంపాదిస్తా. దీని సంగతి ఇట్లా కాదు, బుస్సు అనే సౌండ్ వెయ్యాలి. అమ్మో బాగి పామొత్తాందే.
బాగైంది తిక్క కుదిరింది లచ్చికి. పాము గాడుందంటే ఈడ మంచం ఎక్కింది, ఇదట పాములు పెంచదట. పిరికి పిత్తుల్ది. నా దగ్గర గిట్ట పాము బొమ్మ లేదు కానీ చూపిస్తే 4 వద్దులు జ్వరం వచ్చి పంటది ఆ పోరి.